ఉన్నాయంటారు? ఇప్పుడు 1996, 1995 అంటే ఆ సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజీల్లో కొన్ని ఫీజులు అనేవి ఎక్కువగా ఇవ్వడం మేము గమనించాము. అదేంటంటే జనరల్గా ఏఐసిటి జేఎన్టీ నామ్స్ ప్రకారం అన్ని కాలేజీలు అన్ని వసతులతో అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంటామమ్మా. కాకపోతే ఏంటంటే ఆ ఫ్యాకల్టీని బట్టి, ఫ్యాకల్టీ రేషియోని బట్టి, కాలేజీని బట్టి, వసతులను బట్టి వాళ్ళు ఎవరైతే అఫిడవిట్లు సమర్పించారో ఏఎఫ్ఆర్సీకి వాళ్ళు అడిగినటువంటి ఫీజులు నిర్ణయించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుత విధానం ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ ఎంతవరకు రావచ్చు అంటారు? 35,000 ఫుల్గా ఇస్తామన్నారమ్మా. ఓకే అండి. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి ఏబీసీ కేటగిరీలు ఉన్నాయంటున్నారు కదా, వాటి గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఏ కేటగిరీ అంటే కౌన్సిలింగ్లో పేమెంట్ అండ్ ఫ్రీ సీట్ ఉంటుందమ్మా. ఎవరికైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ర్యాంకులు వస్తాయో వాళ్ళందరూ కూడా కమ్యూనల్ కోటాలో సీట్లు తీసుకోవచ్చు. దాన్ని మనం ఏ కేటగిరీ అంటాం. ఎవరైతే ఇంజనీరింగ్లో క్వాలిఫై అవ్వకుండా ఇంటర్మీడియట్లో 50% అబవ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బి కేటగిరీలో తీసుకుంటాము. అవి మేనేజ్మెంట్ సీట్లు అని చెప్పేసి అంటాము, బి కేటగిరీ సీట్స్. ఈ సీట్లను మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు కాలేజీ వాళ్ళమే మనం ఫిల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ మేనేజ్మెంట్ సీట్లు కూడా ఆన్లైన్లో పెడతామని చెప్పేసి అంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు సునీల్ కుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మీ డౌట్ చెప్పండి. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోట ఆన్లైన్లో తీసుకుంటా ఉంటున్నారు కదండి. ఓకే, అది మెరిట్ ప్రకారం అంటే ఏ మెరిట్ అనేది డిసైడ్ అయిందండి? ఇంటర్మీడియట్ మెరిటా లేకపోతే ఎంసెట్ మెరిటా? ఎంసెట్ మెరిటా. ఇప్పుడు మేనేజ్మెంట్ కోట ఎలా ఉంటుందంటే అమ్మా, ఎంసెట్ ర్యాంకుకి సంబంధం లేకుండా అంటే క్వాలిఫై చూస్తారు, ఏ ర్యాంక్ వచ్చిందో చూసుకొని ఇంటర్మీడియట్ మార్క్స్, గ్రూప్ మార్క్స్ కానీ పర్సంటేజ్ కానీ ఎంత వచ్చిందో చూసి దాన్ని బట్టి మెరిట్ని బట్టి డిసైడ్ చేస్తారమ్మా. రెండు కన్సిడర్ చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు కదా, అవి ఏ రోజుల్లో జరుగుతాయి కొంచెం డేట్స్ చెప్పండి. వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి జరుగుతాయమ్మా. యాక్చువల్గా ఇవాళ నుంచే జరగాలి. ఈ ఫీజులు ఇంకా మనకి స్పష్టత రాని కారణంగా రేపటి నుంచి పోస్ట్పోన్ చేశారు అది. సో రేపు నుంచి ర్యాంక్ 1 నుంచి 40,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రేపు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశాన్ని కల్పించారమ్మా. వెబ్సైట్ కూడా యాక్టివేషన్లో ఉంది. రేపటి నుంచి అందరూ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇవాళ మొత్తం పాస్పోర్ట్ జనరేట్ చేసుకోవడానికి మాత్రం అవకాశం ఇచ్చారు. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో నమస్తే అండి, మీ పేరు? వెంకటరామయ్య. ఓకే అండి, మీ డౌట్ చెప్పండి. మరి మేము ఎంసెట్ రాసాము. ఓకే, ర్యాంకు 72,400 వచ్చింది. ఓకే అండి. అదే ఏమొస్తుంది అని. ఓకే అండి, మీకు ఏ బ్రాంచ్ లో సీట్ వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేబీ అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందండి? అంటే మేము వెటనరీ చేయాలనుకుంటున్నాము. ఏంటండి? వెటనరీ. ఓకే అండి, మీరు చెప్పండి. అంటే మీరు వాళ్ళు బైపీసీ స్టూడెంట్ అండి, వెటర్నరీ డాక్టర్ చేయాలనుకుంటున్నారు. బీఫార్మసీలో ఉంటుందమ్మా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలో వెటర్నరీ అనేది ఉండదు. సో కాబట్టి అది బీఫార్మసీ కింద వస్తుందమ్మా. ఓకే అండి, మీరు చెప్పండి సార్, మీ సిఆర్వి కాలేజ్ గురించి చెప్పండి సార్. సిఆర్వి కాలేజ్ గురించి అంటే ఒక ధ్యేయంతో పెట్టిన కాలేజ్ అన్నది. యాక్చువల్లీ వీ వాంట్ గివ్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటి ఇస్తే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం వల్ల స్టూడెంట్స్ బాగా రాణిస్తారని అనేకమైన సంస్థల్లో మంచిగా డిజైన్స్ కానీ ఏదైనా చేసి ప్రాజెక్ట్స్ అవన్నీ సక్రమంగా చేస్తారన్న ఉద్దేశంతో కాలేజీ పెట్టడం జరిగింది. బేసికల్గా నేను ఇక్కడ మెకానికల్ ఇంజనీర్ అనమాట. సో చాలా సిస్టమ్స్ అవి యాక్చువల్లీ పొల్యూషన్ కంట్రోల్ సైడ్ ఐ హ్యావ్ డిజైన్ సో మెనీ సిస్టమ్స్ అనమాట. దే హ్యావ్ రిపీటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో అవి ఎప్పుడైతే ఆ సిస్టమ్స్ మనం డిజైన్ చేసి అచీవ్మెంట్ చేసామో ఈ పొల్యూషన్స్ అంటే వర్క్షాప్స్లో కానీ లేకపోతే ప్రాసెస్ ప్లాంట్స్లో కానీ అక్కడున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ అందరూ కూడా పొల్యూషన్ లేకోకుండా ఏవి ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ లేకోకుండా ఉండటం జరుగుతూ ఉంది. అలాంటి కోర్సులు కూడా మా దగ్గర ఇంట్రడ్యూస్ చేసి అది ఈ పొల్యూషన్ ఫ్రీ చేద్దాం అనేది ఒక తపంతో సివిల్ ఇంజనీరింగ్ కూడా మా కాలేజీలో చేసాం. మాకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. 6 బ్రాంచెస్లో కోర్ బ్రాంచెస్ మెకానికల్, సివిల్ అండ్ ఎలక్ట్రికల్, ఐటీ, సిఎస్సి అండ్ ఈసీఈ ఉన్నాయండి. అది కాకుండా 3 ఎంటెక్ బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటేమో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సిఎస్సి అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉన్నాయి మా కాలేజీలో. అది కాకుండా ఎంబీఏ కూడా
180 సీట్స్ మా కాలేజీలో ఉన్నాయి. ఎంబీఏ మాకు 100% రిజల్ట్స్ వచ్చాయి. అలాగే ఫస్ట్ బ్యాచ్ 2008-9లో స్టార్ట్ చేసిన కాలేజీ. బికాజ్ మేము అన్ని ఫెసిలిటీస్, బికాజ్ ఏ కాలేజీలో అయినా సరే లేకపోతే ఏ సంస్థలో అయినా కానీ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అది వాడుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి విత్ దట్ కాన్సెప్ట్ మంచి అన్ని ఫెసిలిటీస్, ల్యాబొరేటరీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని ప్రొవైడ్ చేసాం. అది కాకుండా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ ఉన్నప్పుడు ఈ స్టూడెంట్ కాలేజీకి రాగానే ఆ కాలేజీ ఎందుకు వచ్చిన కాలేజీ అనుకోకుండా ఆ కాలేజీలో చదువుతారనే ఉద్దేశంతో అక్కడ యాంబియన్స్ ఒకటి బాగా క్రియేట్ చేసి మంచి ఫ్యాకల్టీని పెట్టి చదివించాలని అనుకున్నాం. మేము అనుకున్నట్టుగా రిజల్ట్స్ కూడా అచీవ్ చేస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో కొత్త టెక్నాలజీ, కోర్సెస్ లైక్ డైరీ టెక్నాలజీ కానీ అలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం అండి. ఓకే అండి, చాలా మంచి కాన్సెప్ట్తో ఉందండి కాలేజీ. ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. ఓకే అండి, చెప్పండి మీ డౌట్ చెప్పండి. నాకు ర్యాంక్ 90,000 వచ్చిందండి. ఓకే, అది ఈసీఈ బ్రాంచ్ తెలుసుకున్నాను. ఈసీఈ బ్రాంచ్ వస్తుందా అని అడుగుతున్నారండి. 90,000 ర్యాంక్ వచ్చింది. అంటే ఈసీఈ బ్రాంచ్ ఎందుకు చదవాలనిపిస్తుందమ్మా? బికాస్ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి, తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా. దాంట్లో ఈసీఈ అప్లికేషన్ ఓరియంటెడ్ అవుద్ది. అలాంటప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఏం చదవాలనుకుంటున్నారు? అంటే మీరు కోర్ బ్రాంచెస్ కూడా తీసుకోవచ్చు కదా, ఈసీఈనే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతున్నారండి. అంటే ఎలక్ట్రికల్ ఇంట్రెస్ట్. ట్రిపుల్ ఈ తీసుకోవచ్చు కదా, దట్ ఈస్ కోర్ బ్రాంచ్ సబ్జెక్ట్ బేస్ లైన్ నుంచి ఉంటుంది కదా, అది తీసుకుని తర్వాత ఈసీ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈసీ అప్లికేషన్ జాబ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ కూడా ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామాంజనేయులు మేడం, ధర్మవరం. ఓకే అండి, మీ డౌట్ చెప్పండి. బాబు సిఎస్సి చేస్తామంటున్నాడు మేడం. ఓకే, సివిల్ చేయమని అడుగుతున్నాం మేడం బాబుని. సివిల్ చేస్తే మేళ ప్రస్తుతం ఏ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని అడుగుతున్నాం. ఓకే అండి, సివిల్ చేస్తే మంచిదా, సిఎస్సి చేస్తే మంచిదా, ప్రస్తుతం ఏది బాగుంది బ్రాంచ్ అని అడుగుతున్నారు. అదే బాబుకి ఏది ఇష్టమైతే అది చేయించడం మంచిదండి. బిఫోర్ దట్ ఆ స్టూడెంట్ కి, అదే బాబుకి మనం ముందు అసలు వాట్ ఈజ్ ఇంజనీరింగ్, ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి, ఏ చదివితే ఎలా ఉంటది, మార్కెటింగ్ సైడ్ ఎలా ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ సైడ్ ఎలా ఉంటుంది, అలా మొత్తం అంతా తెలుసుకున్న తర్వాత బాబుని డిసైడ్ చేసుకోమంటాం చాలా బాగుంటుందండి. బాబు ఒకటి చదవాలనుకున్నప్పుడు మనం ఏదన్నా చెప్పినప్పుడు అది డైవర్ట్ అయిన కాడి నుంచి రేపు పొద్దున్న చదవలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సో అందుకని బాబుని ముందు ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, అసలు ఏం చేయొచ్చు, అతని వరకు అతను ఏం చేయగలడు తెలుసుకున్న తర్వాత బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం. ఓకే అండి, మీరు అన్నట్లు అసలు ఇంజనీరింగ్ లో 3-4 బ్రాంచ్ల పేర్లు జనరల్ గా అనిపిస్తూ ఉంటాయి. మాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, సిఎస్సి అంటారు, ఈసీఈ అంటారు. జనరల్ అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. దాంట్లో ఇప్పుడు నేను 6 బ్రాంచెస్ నేను చెప్పాను. అది కాకుండా బయోటెక్నాలజీ ఉంది, తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కెమికల్, మెటలర్జీ ఇవన్నీ ఉన్నాయి. ఏరోస్పేస్ అలాంటి మొత్తం మనకి ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని ఉన్నాయండి? మొత్తం 3 లక్షల వరకు ఉన్నాయమ్మా. అన్ని కాలేజీలో కలుపుకొని 3 లక్షల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాకు అడిగారు చూడండి ఏ బ్రాంచ్లు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు కామన్ బ్రాంచెస్ కాకుండా చాలా బ్రాంచ్, కెమికల్ అని, మెటలర్జీ అని, ఏరోనాటికల్ అని, ఏరోస్పేస్ అని ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఎక్స్క్లూజివ్గా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవే వెలుగులోకి వస్తాయి. అందుకే మేము ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే మా కాలేజీలో డైరీ టెక్నాలజీ అని ఒక కొత్త కోర్సుని వచ్చే సంవత్సరం నుంచి స్థాపించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం. అంటే ఇప్పుడు కొత్త బ్రాంచ్లో జాయిన్ అవ్వాలంటే విద్యార్థులు జనరల్ గా భయపడుతూ ఉంటారు, అంటే తర్వాత కెరీర్ ఎలా ఉంటుందో అని. అంటే వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇప్పుడు ఈ కొత్త బ్రాంచ్లు పెట్టే ఉద్దేశం ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ అమ్మా. ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా ఈ బ్రాంచ్లు మనం స్థాపించడం జరుగుతుంది. అయితే ఒకరందరూ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రోజు ఇంజనీరింగ్లో జాయిన్ అయితే మనం ఇవాళ ఇంజనీర్లు అయిపోం. దానికి 4 సంవత్సరాల కోర్సు. ఈ 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానీ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త బ్రాంచ్ కదా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా మీరు కావాల్సిన బ్రాంచ్లు చేరవచ్చు. అది కొత్త బ్రాంచ్. కొత్త బ్రాంచ్ లో చేరటంలో అడ్వాంటేజ్ ఏంటంటే జాబులు కూడా ఈజీగా దొరకటం కూడా జరుగుతూ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటా ఉంటుంది, కెరీర్ కూడా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో 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 మేడం. మేడం నమస్తే అండి.
మా అబ్బాయికి 41,000 వచ్చింది మేడం ఎంసెట్ లో. ఓకే అండి. మరి వరంగల్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే. సిపి సందీప్ మేడం. ఓకే చెప్పండి. అయితే ట్రిపుల్ తీసుకుందామని మా అబ్బాయి అంటుంది మేడం, బాగుంటుందా అని చెప్పేసి అడుగుదాం. బ్రాంచ్ నేమ్ చెప్పండి మళ్ళీ. ఓకే మేడం. ట్రిపుల్ ఈ ఈజ్ ఏ వెరీ గుడ్ కోర్ బ్రాంచ్ అండి, చాలా బాగుంటుంది. అది బేసిక్స్ నుంచి బాగా చదువుకుంటాం వల్ల ట్రిపుల్ ఈ చాలా మంచిది. చదవచ్చు అండి, ట్రిపుల్ ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా. మనకి చాలా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వ సెక్టార్లు చాలా ఉన్నాయి. ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ లో గవర్నమెంట్ జాబ్లు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉందమ్మా. ఓకే అండి. మరొక కాలర్ కూడా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు మణికంఠ అండి, సిద్ధాంతం. ఓకే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. అంటే సిఎస్సి బ్రాంచ్ కి ఈసీఈ బ్రాంచ్ కి ఏ డిమాండింగ్ ఏ చైనీస్ బాగుంటుంది ఫ్యూచర్ అని తెలుసుకోవడానికి. ఓకే అండి, సిఎస్సి బ్రాండ్ కి ఈసీఈ బ్రాండ్ కి దేనికి డిమాండ్ బాగుంటుంది అని అడగాలనుకుంటున్నాను. డిమాండ్ అనేది ఇందాక కూడా చెప్పాము మీద అప్లికేషన్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేవి ఎప్పుడైతే పర్టికులర్ ఆ ఫీల్డ్ అంటే ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఐటీ ఒకప్పుడు చాలా బ్రహ్మాండమైన స్టేజ్లో ఉంది. అప్పుడు రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఐటీ ప్రిఫర్ చేశారు. ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందో దానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా డిమాండ్ ఉందని చదవడం కాకుండా మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందని చదవటం వల్ల కూడా రేపు సబ్జెక్ట్ ఉండటం వల్ల మనం బాగా రాణిస్తామనేది నా అభిప్రాయం అండి. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు సిఎస్సీనా ఈసీనా అంటున్నారు కదా. ఇప్పుడు సిఎస్సి అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీలకే పనిచేస్తామన్న ఒపీనియన్ ఉంటుంది. అదే ఈసీ అనుకోండి, బోత్ హార్డ్వేర్, ఆ ఈసీ ఎలక్ట్రానిక్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్కి కావచ్చు. మెజారిటీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈసీ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో ఏ బ్రాంచ్ తీసుకున్నా తనకి, కాకపోతే తన ఓన్ ఇంట్రెస్ట్ చూడాలి. మనం ఇంట్రెస్ట్ చూడాలి. అది కాకుండా ఒక ఇంజనీరింగ్ చదవాలంటే మాత్రం ఎనలిటికల్ గా చదవాలమ్మా. ఏదో సర్టిఫికెట్ కోసం లేకపోతే ఏదో పాస్ అవుదామని చదువుకోకుండా డీప్ గా సబ్జెక్ట్ విత్ బేసిక్ నాలెడ్జ్ మొత్తం అంతా చదివినప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డిజైన్ అయినా చేస్తారు, ఏ విధమైన అప్లికేషన్ అయినా చేయించగలరు అనమాట. అలా కాకుండా ఓన్లీ ఏదో పాస్ అవ్వాలని చదివితే మాత్రం వాళ్ళకి రేపొద్దున ఇండస్ట్రీలో మాత్రం ఇబ్బందికరమైన విషయాలు అయితే కెరీర్ లో డెఫినెట్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ సీఎం గారు ప్రెస్ మీట్ లో కూడా చాలా మంచి మాట చెప్పావమ్మా. అదేంటంటే ఇప్పుడు ఫీజుల మీద క్లారిఫికేషన్ ఇస్తా ఆయన ఒక మాట అన్నారు, విద్యా ఉద్యోగంలో సమతుల్యం పాటించాలి అని చెప్పేసి అన్నారు. సో కాబట్టి మనం చదువుకున్న విద్యకి సూట్ అయ్యేటువంటి ఉద్యోగం అన్నమాట. సో అది మన బట్టే ఉంటుంది, మనం ఎలా డిసైడ్ చేసుకుంటే అలా చదువుకొని దాంట్లో రాణించవచ్చని ఆయన అభిప్రాయం. ఓకే అండి. ఇప్పుడు రేపటి నుంచి వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది కదా సార్. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడంలో, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడంలో కాలేజ్ కోడ్ కానీ కోర్స్ కోడ్ కానీ తీసుకోవడంలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఈ వెబ్సైట్లో అమ్మ ఎంసెట్ సంబంధించిన వెబ్సైట్లో www.apmset.nic.in అనే వెబ్సైట్లో అన్ని క్లుప్తంగా జతపరచడం జరిగిందమ్మా. నోటిఫికేషన్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఆప్షన్ ఎంట్రీ ఇచ్చే ముందు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ని 1కి 10 సార్లు జాగ్రత్తగా చదువుకొని ఏ కాలేజీలో అయితే మనం పెడదాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక కాలేజీ అది రీజియన్ బట్టి ఉంటుందమ్మా, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అనుకోండి, రంగారెడ్డి జిల్లాలో ఉండే కాలేజీలు ఉంటాయి. అట్లా నల్గొండ జిల్లా అనుకోండి, నల్గొండ జిల్లాలో ఉండే కాలేజీలు ఉంటాయి. ఆ కోడు కాలేజ్ నేమ్ జాగ్రత్తగా చదువుకొని ముందు ఒక వైట్ పేపర్ మీద రాసుకొని, ఆప్షనల్ ఏంటి ఒక ఫామ్ ఉంటుంది దాంట్లో రాసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదమ్మ. ఏ ఒక్క కాలేజీ కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. అంటే ఇప్పుడు అభ్యర్థులు ఇలాంటి కాలేజీలోనే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ కోడ్ ని చాలా స్పెసిఫిక్ గా నోట్ చేసుకుని ఆప్షన్ పెట్టుకోవాలంటారు. అవునమ్మా. ఓకే అండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో ఓకే అండి, కాల్ కట్ అయింది. ఇప్పుడు ఒక విద్యార్థి పర్టికులర్ కాలేజ్లోనే నేను పర్టికులర్ బ్రాంచ్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటారు. ఈ వెబ్ కౌన్సిలింగ్లో కొంచెం దారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి కదా సార్, అట్లాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి. గత సంవత్సరంతో కనుక మనం పోల్చినట్టయితే గత సంవత్సరం చాలా మందికి ఎంసెట్ ఉత్తీర్ణ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ కూడా సీట్లు అనేది రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్గా మినిమం 50 ఎంట్రీస్ పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు మనకు కావాల్సిన కాలేజీ ఒక దాంట్లో పెట్టుకొని వదిలేస్తున్నారు. అదే ఆప్షన్ చాలా మంది ఇచ్చే అవకాశం ఉంటుంది, తనకంటే మెరుగైన స్టూడెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తనకు రాకుండా పోతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఆ ఒక్క కాలేజీ కాకుండా మినిమం ఒక్కొక్క క్యాండిడేట్ 50 నుంచి 100 వరకు ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే ఆ కాలేజీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఓకే సార్, ఇప్పుడు ఒక విద్యార్థి ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఏ అంశాలపై దృష్టి పెట్టాలంటారు? అంటే ఈ కాలేజ్ కెరీర్ గైడెన్స్ చూడాలా, అట్లా ఎట్లాంటి విషయాల్లో తను కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది? అంటే కాలేజీకి నేమ్ ఉంది, అదే కాలేజీలో చేరాలనుకుండా అతనికి దగ్గరగా ఉన్న కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి. రెండోది, ఆ కాలేజీలో సెలెక్ట్ చేసుకునే ముందు కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఏం చదవాలనుకుంటున్నాం, ఆ చదవాలనుకున్న బ్రాంచ్ ఆ కోర్స్కి అసలు ల్యాబ్స్ కానీ లేకపోతే వర్క్షాప్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఫ్యాకల్టీ కానీ ఎంత క్వాలిటీ, ఎంత ఐ మీన్ పరికరాలన్నీ ఎంత ఉన్నాయి, కొన్ని ఉండి ఒక్కొక్క పరికరం దగ్గర ఎక్కువ మందిని పెట్టి చేపిస్తున్నారా, లేకపోతే ఇండివిజువల్గా మనతోటి ఒక కంప్యూటర్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, 60 క్లాస్ స్టూడెంట్స్ అయితే 60 కంప్యూటర్స్ ఉన్నాయి లేదా, దాని మీద నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయగలుగుతున్నాను లేదా, దానికి తగ్గ టీచరు వాళ్ళు ఉన్నారా లేదా, అలాగే ఎనీ ఎక్స్పెరిమెంట్, ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా కూడా నేను సొంతంగా చేయగలుగుతున్నానా, లేకపోతే డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారా. ఎప్పుడు కూడా స్టూడెంట్, నేను చెప్పేది ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరైనా కూడా వాళ్ళు మోర్ థియరిటికల్ నాలెడ్జ్ ఓకే ఎలాగ చదువుతారు, అలా కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళు కానీ ఎక్స్పోజ్ అయితే రేపొద్దున వాళ్ళు చేసే ఇండస్ట్రీలో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఉపయోగపడి చాలా బ్రహ్మాండంగా ఆ ఇండస్ట్రీలో వర్క్ చేయగలగడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, మంచి ఫ్యాకల్టీ ఉందా లేదా, గుడ్ అంబియన్స్ ఉందా లేదా, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఏ కాలేజ్ పేరున్న కాలేజీ అనుకుని చదవటం లేదు. స్టూడెంట్ కూడా తాను సొంతంగా కూడా చదువుకుని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నవ్వేడేస్ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి కాలేజీలోనే కాకుండా బయట నుంచి కూడా చదువుకునే ఆపర్చునిటీస్ కూడా చాలా వచ్చినాయి కాబట్టి ఓన్లీ మంచి కాలేజ్ అని కాకుండా ఏదైనా కాలేజ్ ఈ ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలో చదువుకుంటే చాలా బాగుంటుంది. మా ఉద్దేశం ఏంటంటే అమ్మా, ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పనిసరిగా కాలేజీని అయితే విజిట్ చేయాలండి. పక్కింటి వాళ్ళు చెప్పాడు లేకపోతే ఫ్రెండ్ చెప్పాడు ఆ కాలేజీ బాగుందంటాని కాకుండా కాలేజీని విజిట్ చేసి అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని జాయిన్ అయితే ఉత్తమమ్మా. ఓకే సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. ఓకే అండి, కాల్ కట్ అయింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. గైడ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. #1 tastiest chicken Wincob వంటలు రుచిగా తినగా ఇప్పుడు ఎంతో సాఫ్ట్ Wincob chicken ఎంతో ఫ్రెష్ Wincob chicken మగువలు మెచ్చే అన్ని రకాల పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ కై ఆహ్వానం పలుకుతోంది స్కిన్ టచ్. రోడ్ నంబర్ 1 and 12 జంక్షన్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఫోన్ 2333344142. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అమర్నాథ్, వైష్ణోదేవి, అమృత్సర్, కురుక్షేత్రంను దర్శించుటకు సదరన్ ట్రావెల్స్ వారు అత్యుత్తమమైన ప్యాకేజీలను ప్రయాణ భోజన వసతి సౌకర్యాలతో అందిస్తున్నారు. కాంటాక్ట్ సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, ఢిల్లీ. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీ సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ లేనిదే మనుగడ ప్రశ్నార్థకం. కానీ నేడు స్త్రీ అంటే వివక్ష, సమాజంలో చిన్న చూపు. ఫలితం భ్రూణ హత్యలు, గర్భంలోనే ఆడపిల్ల అంతం. ఇంకెన్నాళ్ళీ వివక్ష? ఒక్క క్షణం ఆలోచించండి. రండి, చేయి కలుపుదాం, భ్రూణ హత్యల్ని ఆపుదాం, అమ్మాయిలను రక్షించుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు గైడ్. ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మనీష్ బాబు మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము పులివెందుల నుండి కాల్ చేస్తున్నాం. ఓకే అండి, మీ డౌట్ చెప్పండి. మేము ఓపెన్ కేటగిరీ ఇంటర్ చేరాం మేడం. ఓకే, అది మాకు ఇంకా స్టడీ సర్టిఫికేట్ రాలేదు ఇంటర్ నుండి. ఓకే, అది మాకు డూప్లికేట్ వచ్చింది మేడం. దాని నుంచి కూడా మేము కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చా? ఓకే అండి. ఓకే అండి, చెప్తారు. తప్పకుండా అటెండ్ కావచ్చు అండి. మీకు నిర్ణయించిన తేదీలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ అన్నింటినీ పట్టుకొని వచ్చి కౌన్సిలింగ్ సెంటర్లో అటెండ్ అవ్వండి. ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ కౌన్సిలింగ్ అధికారులు పెండింగ్ అని చెప్పేసి రాసుకొని ఆ కాలేజీలో సమర్పించమని చెప్పి అడుగుతారండి. మీరు తప్పకుండా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఓకే అండి, మరొక కాలర్ కూడా ఉన్నారండి. హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, మీ డౌట్ చెప్పండి. మా పాపకి 88,819 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, వచ్చిద్దా? ఈసీఈ వస్తుందా లేకుంటే సిఎస్సి తీసుకోవాలా? ఓకే అండి, ఈసీఈ వస్తుందా? ఇప్పుడు ఈ కాలర్స్ అందరూ కూడా ర్యాంక్ చెప్పి మాకు ఈ బ్రాంచ్లో వస్తుందా అని అడుగుతున్నారమ్మా. ఈ ర్యాంకు బ్రాంచ్ అనేవి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే మనకి ఏ కాలేజీ కావాలి, ఏ రీజియన్ నుంచి మనం ఏ కాలేజీకి వచ్చి చదువుకుందాం అనుకుంటున్నాము, మనకేమైనా రిజర్వేషన్ కేటగిరీ ఉందా, దీని అన్నింటిని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. అవన్నీ స్పష్టంగా చెప్పగలిగితే మేము కూడా వస్తుందో కాదో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ కూడా ఉన్నారు. హలో హలో అండి, నమస్తే అండి, మీ పేరు? హలో, నా పేరు మల్లేష్ అండి. ఓకే అండి, మీ డౌట్ చెప్పండి. హలో, నాకు ట్రిపుల్ ఈ గ్రూప్ తీసుకోవాలని ఉందండి. కాకపోతే మా వాళ్ళు సిఎస్సి తీసుకోమంటున్నారు. ఏ తీసుకుంటే లైఫ్ బాగుంటుంది, ఇందులో మంచి జాబ్స్ వస్తాయని. ఓకే అండి, చెప్పండి సార్. ఇందాక ఈ క్వశ్చన్కి ఆల్రెడీ మా చైర్మన్ గారు సమాధానం చెప్పారు. ఏది తీసుకుంటే బాగుంటుందని కాకుండా మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్లో తీసుకోవడం మంచిదండి. ఓకే అండి, మరొక కాలర్ కూడా ఉన్నారు. హలో అయితే కర్ణాటక డిస్ట్రిక్ట్ మేడం మరి. ఓకే అండి, చెప్పండి, మీ డౌట్ చెప్పండి. అయితే మా బేబీది 54,000 ర్యాంక్ ఉంది మేడం. ఓకే, అయితే మేము సిటీలో చదవాలనుకుంటే అందా ఏ కాలేజీలో పెట్టుకోవచ్చు? ఓకే అండి, యాక్చువల్గా మీకు వచ్చిన ఎంసెట్లో మీకు వచ్చిన ర్యాంక్కి మీకు అప్రాక్సిమేట్గా ఎక్కడ సీట్ వస్తుంది అలాంటి విషయాలని లాస్ట్ ఇయర్ సీట్ రిజర్వ్ చేసిన దాన్ని బట్టి vanithatv.com/guide అనే సైట్లో వివరాలన్నీ పెట్టున్నాయండి. మీరు ఒకసారి ఆ సైట్ని సెర్చ్ చేస్తే కూడా మీకు అప్రాక్సిమేట్గా ఏ కాలేజ్లో సీట్ వస్తుందనే వివరాలు పొందుపరిచి ఉన్నాయండి. ఇప్పుడు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు బి సంజీవ్ అమ్మ. ఓకే అండి, మీ డౌట్ చెప్పండి. డౌట్ ఏం లేదు, మావాడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుండు. ఓకే, ఫస్ట్ ఇయర్ లో ఆయన ఎగ్జామ్ రాయలేడు. తర్వాత ఇప్పుడు అక్టోబర్లో వెళ్తాయట కదా. ఓకే, ఏదో అటెండ్ కావచ్చా? ఎగ్జామ్ అటెండ్ కావచ్చు అండి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయలేదండి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయలేదండి. క్వశ్చన్ కొంచెం క్లారిటీగా అడుగుతారా సార్? ఓకే అండి, మీ డౌట్ క్లియర్ గా అడగండి సార్. సమాధానం చెప్తానమ్మా. ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కనుక రాయలేకపోతే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వస్తాయండి. ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే అండి, మరొక కాలర్ కూడా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నందాల లింబాద్రి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి మేడం. ఓకే, మీ డౌట్ చెప్పండి. మేడం, మాకు మా అమ్మాయికి 11,200 ర్యాంక్ వచ్చింది. ఓకే, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద మాకు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా అన్నారు కదా మేడం. ఓకే మేడం, మేము గవర్నమెంట్ స్పాన్సర్ కింద చైతన్య కాలేజీలో చదువుకున్నాము. చెప్పండి. దాంట్లో మాకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తారు మేడం? ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజ్ కి ఎస్టీలకి ఫుల్ ఫీజు ఇస్తారండి. 10,000 ర్యాంక్ వరకు ఫుల్ ఫీజు ఇస్తారు. ర్యాంక్ ఎంత వచ్చింది బాబా? 11,000 కదండి. ఇస్తామన్నారు. 10,000 వైపు ఎస్సీ ఎస్టీ అయితే 10,000 వైపు ర్యాంకులు అండి. మిగతా వాళ్ళకైతే 35,000 వరకు వస్తుంది. డబ్బు కట్టుకోవాల్సి వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా సార్, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ కోడ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ మరొకసారి చెప్పండి సార్ విద్యార్థులకి. ఇప్పుడు ఫస్ట్ మనం సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇస్తారు.
ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ సహాయంతో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఒకటి ఉంటుందమ్మా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఏవైతే కాలేజీలో మనం చేద్దాం అనుకుంటున్నామో, ఏ బ్రాంచ్లో చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక పేపర్ మీద జాగ్రత్తగా రాసుకొని ఆ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ బేసిస్ మీద 1 to 3 నెంబర్స్ ఇచ్చుకుంటా వెళ్ళాలమ్మా. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, మీ డౌట్ చెప్పండి. మా వాడికి 48,000 వచ్చిందండి ర్యాంకు. ఓకే, మేము హైదరాబాద్ లో చేద్దాం అనుకుంటున్నాము. ఓకే అండి. మరి మాకు లోకల్ నాన్ లోకల్ అనేది ఏమన్నా ఉంటుందండి? తప్పకుండా ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మీది ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ కాబట్టి మీరు నాన్ లోకల్ కింద వస్తారు. ఈ నాన్ లోకల్కి ఎంతైతే మన రిజర్వేషన్ ఉందో ఆ కేటగిరీలోనే మనకి సీట్ వీలవుతుందండి. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి పెట్టుకున్న పాస్వర్డ్ మార్చుకునే అవకాశం ఉంటుందంటారా? పాస్వర్డ్ ఒకసారి మార్చుకునే అవకాశం అయితే మళ్ళీ మనం కౌన్సిలింగ్ అధికారులని అప్రోచ్ అవ్వాలమ్మా. జాగ్రత్తగా చోట పాస్వర్డ్ రాసి పెట్టుకోవడం మంచిది. కాకపోతే పాస్వర్డ్ ఎవరితో షేర్ చేసుకోకపోవడం చాలా మంచిది. ఇప్పుడు ఎందుకంటే పాస్వర్డ్ బయటకు వెళ్ళింది అనుకోండి, మనకు కావాల్సిన కాలేజీ మనం పెట్టుకుంటాం కదా, దాన్ని వేరే వాళ్ళు మార్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మనం కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదండి, ఒక కాలేజ్, ఒక బ్రాంచ్ అని చెప్పేసి, వాటిని కూడా మార్చుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా అమ్మా. ఏవైతే మనం ఆప్షన్స్ పెట్టుకున్నామో తర్వాత మళ్ళీ 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఆప్షన్స్ మార్చుకోవాలి అని మనకు ఆలోచన వచ్చినట్లయితే మనకి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని ఆ నిర్దేశించినటువంటి టైంలో ఆ డేట్స్లో ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉందమ్మా. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారండి. హలో నమస్తే అండి, మీ పేరు? ఆశిత్ కుమార్. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, కాల్ కట్ అయింది. మరొక కాలర్ కూడా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కాకినాడ. మీ డౌట్ చెప్పండి. మాకు 50,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా ఉండదా అని. 50,000 ర్యాంక్ వచ్చిందండి సార్. మీ కేటగిరీ చెప్పండి. ఓసీ అండి. ఓసీ. ఇన్కమ్ ఎంత వస్తుందండి? ఇన్కమ్ 1 lakh లోపు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ ఉందమ్మా. ఈ సంవత్సరం నుంచి ఏవైతే మనం ఇన్కమ్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తున్నామో వాటి మీద డెఫినెట్గా టాస్క్ ఫోర్స్ అనేది ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు వెరిఫై చేసి మీకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారమ్మా. సార్ చలపతిరావు గారు, మీ కాలేజీలో ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు ఒకసారి మరొకసారి చెప్పండి సార్. మా కాలేజీలో 6 బ్రాంచ్లు ఉన్నాయమ్మా. సిఎస్సి, ఐటీ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ, సిఎస్సి 2 సెక్షన్స్ ఉన్నాయి. అలాగే 3 మెకానికల్ ఎంటెక్ బ్రాంచెస్ 3 ఉన్నాయండి. ఒకటి ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సిఎస్సి అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఎంబీఏ 180 సీట్స్ ఉన్నాయండి. ఓకే అండి, ఈ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అనేది సివిల్ అన్నమా, ఎంటెక్ సివిల్ లో స్పెషలైజేషన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. ఓకే అండి, ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు, సో ఆ బ్రాంచ్ మేము తీసుకున్నాం. ఓకే అండి, అయితే ఇప్పుడు మీ కాలేజ్లో జనరల్గా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంలో కానీ వాళ్ళ కెరీర్కి గైడెన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా మీరు ఏమైనా కోర్సులు లాంటివి ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? అంటే రెగ్యులర్ కోర్సులు కాకుండా వీటి కోసం ఏమైనా ఎక్స్ట్రా కోర్సులు ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ప్రాబ్లం అయితే ఉంది. చాలా మంది రూరల్ ఏరియా నుంచి తెలుగు మీడియం ఇంగ్లీష్లో చదివినా కూడా తెలుగు మీడియం తెలుగు ఎక్కువగా వాళ్ళు ఇంగ్లీష్ రాదనమాట వాళ్ళకి. కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. బికాజ్ మా టీచర్స్ అందరూ కూడా ఫ్యాకల్టీ దే టీచ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. అందుకని వాళ్ళని అడుగుతాం మేము, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీని ఒకవేళ తెలుగులో చెప్పమన్నా కూడా చెప్తారండి. అది కాకుండా మేము ఒక స్పెషల్గా ఒక క్లాస్ 315 to 415 ఒక క్లాస్ సెపరేట్గా పెట్టి వాళ్ళకి తెలుగులో అర్థం కాకపోతే చెప్పటం, తర్వాత ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ తర్వాత అడిగినా కూడా చెప్పే ఏర్పాటు కూడా మేము చేసాం అనమాట. సో ఫస్ట్ ఇయర్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. బట్ వాళ్ళు కానీ ట్రై చేసి ఇంగ్లీష్లో మాట్లాడతాం కదా, అంటే రూరల్ ఏరియాకి అర్బన్ ఏరియాకి అదే డిఫరెన్స్. హైదరాబాద్లో 1 year కానీ తోటి స్టూడెంట్స్ ఉంటే